స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? స్ట్రెస్ వచ్చినప్పుడు బేసికల్లీ ఫుడ్ మీద కంటే కూడా ఐ చేంజ్ మై థాట్ ప్రాసెస్. ఏదో ఒక బుక్ చదవడమో, లేకపోతే ఏదో ఒకటి వినడమో, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కనుక రకరకాల థాట్ ప్రాసెసెస్ మనకి చేతిలోనే ఉన్నాయి కనుక ఎవరేం మాట్లాడుతున్నారో ఒకటి రెండు వింటూ ఉంటామో, లేకపోతే మన థాట్స్ మార్చుకోవడం అంతే. మనం అనుకుంటా సార్ గట్ సెకండ్ బ్రెయిన్ అని, అదే మన సెకండ్ బ్రెయిన్. అవును. మనకి ట్విన్నింగ్ అవుతోందట. అవును. అంటే మన పర్సనాలిటీ మనం క్రియేట్ చేసేస్తుందంటట. మొత్తం ఏఐ ఈస్ క్రియేటింగ్ అవర్ ఆల్టర్ ఈగో ఆర్ వాట్ ఎవర్. ట్రూ. థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోగలిగితేనే స్ట్రెస్ కాంపోనెంట్ తగ్గుతుంది ఎవరికైనా. అవును, కరెక్ట్. ఇప్పుడు హై స్ట్రెస్లో ఉన్నా నేను, ఇప్పుడు సర్జరీ ఈజ్ ఆల్సో స్ట్రెస్. ఒకసారి స్ట్రెస్ ఇది చేసేసే ముందుగా అంటే ఏ ఆలోచన ఉండదు మాకు, కానీ చేసేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు ఉంటే కనుక దాన్ని థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడం కోసం అని చెప్పి జస్ట్ వి బ్రౌజ్. కానీ ఎక్కువసేపు దీన్ని ఇప్పుడు ఇది కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు రాత్రిపూట చాలామంది అప్పుడే న్యూస్ చూడటం కానీ, అప్పుడే బ్రౌజ్ చేయడం కానీ, రకరకాల ఛానల్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు మీరు స్క్రీన్ టైం పెట్టుకుంటే అంత ఇన్ఫ్రారెడ్ రేస్ డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాయి. మెలటోనిన్ తగ్గుతుంది. మెలటోనిన్ లేకపోతే నిద్ర రాదు, కార్టిసాల్ పెరుగుతుంది. ఇది తగ్గడానికి మళ్ళీ 2-3 గంటలు పడుతుంది. అంటే రాత్రి 12-1 గంట అయిపోతుంది. ఎంతసేపు బ్రౌజ్ చేస్తే, సపోజ్ ఒక 1 అవర్ బ్రౌజ్ చేస్తే మీకు ఇంకో 1 అవర్ దాకా నిద్ర రాదు. అర్థమైంది.